ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగుచేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుకొనుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కొట్టుటకు, మౌనముగా ఉండుట, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయము నుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా ఉండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియూ నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయూ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించునట్లును ఇలాగు జరుగుచున్నదే అనుకుంటుని. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీయూ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తమును మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవు వాడెవడునూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగము. ఆమేన్.